అలాగే ఫిజియోథెరపీ కూడా చాలా డిమాండ్ ఇప్పుడు. చాలా demand స్పోర్ట్స్ మెడిసిన్ కూడా ఉంది. స్పోర్ట్స్ మెడిసిన్ ఉంది, దాంట్లో Specialization. కూడా కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది, న్యూరాలజీ ఉంది. ఏంటి సార్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో? కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కదా మేడం. ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్ డ్యూటీ ఏంటంటే ఆపరేషన్ చేస్తానే డాక్టర్ డ్యూటీ అయిపోతుంది. ఈ ప్రీ హాస్పిటల్ కేర్, పోస్ట్ ఆపరేషన్ కేర్ అని ఉంటుంది మేడం. ఆపరేషన్ చేయకముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆపరేషన్ చేసిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆపరేషన్ అయితేనే మళ్ళీ ఈ పేషెంట్ మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేక మళ్ళీ చికెన్ తిని, మటన్ తిని, నూనె వస్తువులు తిని అన్నీ చేసి జంక్ ఫుడ్ తింటే మొత్తం మళ్ళీ హార్ట్ ఇది అయిపోయి మళ్ళీ ఫ్యాట్ డెవలప్ అయ్యేసి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా ఎక్సర్సైజులు చేసుకోవాలి, పలాని ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి టోటల్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా తీసుకొని వాళ్ళకి ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా వీళ్ళు చేయించి ప్రాక్టీస్ చేయిస్తారు మేడం. ఆ విధంగా వాళ్ళు నడుచుకుంటే మళ్ళీ హార్ట్ అటాక్ అనేది సంభవించకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం. ఈ అలైడ్ సైన్సెస్ లో ఎన్ని బ్యాచెస్ అయ్యాయి సార్ ఇప్పటి వరకు? ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ మేడం. ఇది ఫస్ట్ బ్యాచ్. మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. అరోరా యూనివర్సిటీ ఏంటంటే 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఎట్లా స్టూడెంట్స్ ఎట్లా చేయాలి, ల్యాబ్స్, ఈక్విప్మెంట్ ఇవన్నీ కూడా హై లెవెల్లో ఉంటాయి. వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. మా దగ్గర టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా మినిమం 10 to 15 years ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు మేడం ఎక్కువ మంది.